లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా కంట్రోల్ తప్పింది. సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా ఎప్పుడు తప్పుతుందో తెలియదు. ఎల్ఏసీలో భారీగా బలగాలు మోహరించాయి. పరస్పరం దాడి చేసుకునేంత దగ్గరలోనే భారత్ చైనా యుద్ధ ట్యాంకర్లున్నాయి. ఇప్పటికే పాంగాంగ్ దక్షిణ తీరంలో బ్లాక్ టాప్ని ఇండియా స్వాధీనం చేసేసుకుంది. దీంతో డ్రాగన్కు ఊహించని షాక్ తగిలింది. బోర్డర్లో క్షణక్షణం పరిస్థితులు మారిపోతూ ఉండడంతో తరువాత ఏం జరగబోతుందన్నది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. గాల్లో చక్కర్లు కొడుతున్న ఫైటర్ జెట్స్, ఎల్ఏసీకి అతి దగ్గరలో యుద్ధ ట్యాంకులు, ఇండో చైనా సరిహద్దుల్లో పెరిగిన టెన్షన్, మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. చర్చలు సాగుతున్నాయి. సరిహద్దులు సైలెంట్ అయిపోయాయి. చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. బోర్డర్ ప్రశాంతంగా ఉంది. ఇంకొంత గ్యాప్లో అంతా సద్దుమణుగుతుంది అనుకున్న టైంలో మళ్లీ టెన్షన్ రేగింది. టెంపరేచర్ పెరిగింది. సరిహద్దుల్లో మళ్లీ అలజడి సృష్టించేందుకు చైనా సిద్ధమైంది. బోర్డర్లో యుద్ధ ట్యాంకులు సైన్యాన్ని మోహరిస్తోంది. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా ఇండియా నుంచి ఊహించని షాక్ ఎదురవుతోంది. డ్రాగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ ఆర్మీ. సరిహద్దుల్లో రెండు దేశాల యుద్ధ ట్యాంకులు పరస్పరం దాడి చేసుకునేంత దగ్గరలోనే బలగాలు. అటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఇటు ఇండియన్ ఆర్మీ రెండు వైపులా 1,00,000 మంది చొప్పున మోహరించినట్లు సమాచారం. రెండు దేశాల బలగాలు భారీ ట్రక్కులు, యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రిని బోర్డర్కి చేరవేస్తున్నాయి. దీంతో ఎల్ఏసీలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణమైనా బుల్లెట్ పేలే సీన్ ప్రతిబింబిస్తోంది. గాల్వన్ వ్యాలీలో 2.5 నెలల కిందట దొంగ దెబ్బతీసిన చైనాకు ఇండియా ఇప్పుడు ధీటుగా సమాధానమిచ్చింది. పాంగాంగ్ ఉత్తర రేవును డ్రాగన్ ఆక్రమించినందుకు రివెంజ్ తీర్చుకుంది. ఇప్పుడు పాంగాంగ్ లేక్ దక్షిణ రేవును భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతాన్ని కూడా అర్ధరాత్రి వేళ దొంగచాటుగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనాకు ఇండియన్ ఆర్మీ ఖతర్నాక్ జలకిచ్చింది. పాంగాంగ్ లేక్ సౌత్ బ్యాంకులో ఉన్న కీలక పర్వత శిఖరాలను కూడా భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో పాంగాంగ్ లేక్ సౌత్ బ్యాంకుపై ఇండియా పూర్తిగా పట్టు బిగించింది. దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రాగన్ కదలికలను క్లియర్గా చూడొచ్చు. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖగా భావిస్తున్న ప్రాంతాన్ని తాము దాటలేదని భారత సైనికాధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. కనీసం 2 పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు పదే పదే ట్రై చేస్తున్నా ఫెయిల్ అవుతూ వస్తోంది. ఇదే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పీక్ స్టేజ్కి తీసుకెళ్తోంది. అందుకే సరిహద్దుల్లో రెండు దేశాల సైనిక మోహరింపులు పెరిగాయి. చైనా యుద్ధం కోరుకుంటుందా అనేటువంటి విషయాన్ని కనుక చూస్తుంటే ఖచ్చితంగా అది యుద్ధాన్నే కోరుకుంటుంది. వన్ రాంగ్ స్టెప్ బై ఇండియా, దే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్. అంటే భారతదేశం ఏదైనా తప్పు చేయకపోద్దా, మొదటగా అటాక్ చేయకపోద్దా, ఆ అటాక్ని అడ్డుగా పెట్టుకుని మనం మరింతగా అటాక్ చేయొచ్చు అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అందు గురించి సరిహద్దుల్లో చోరబాట్లకు ప్రయత్నిస్తూ రెచ్చగొడుతుంది. శత్రువు తన స్థానంలోనే ఉండి రెచ్చగొడుతున్నాడు అంటే మనల్ని ముందుకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది సుంజు చెప్పినటువంటి యుద్ధనీతి తంత్రం. యుద్ధ తంత్రంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఏంటి అంటే, శత్రువు తన స్థానంలో ఉండి మనల్ని రెచ్చగొడుతున్నాడు అంటే తన స్థానంలో ఉన్నాడు, చిన్న చిన్న చొరబాట్లు చేస్తున్నాడు అంటే మనల్ని ముందుకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది భారతదేశానికి ఎంతో కీలకమైనటువంటి అంశము. వన్ రాంగ్ స్టెప్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్, అది చైనా నుంచి కావచ్చు, భారతదేశం నుంచి కావచ్చు, అది ఖచ్చితంగా యుద్ధానికి దారితీస్తుంది. సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్ చైనా మధ్య సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరుగుతూ ఉండగానే డ్రాగన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చషుల్ ప్రాంతంలో 6 గంటల పాటు చర్చించినా ఎలాంటి ఫలితం రాలేదు.
రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ పాంగాంగ్ లేక్ దక్షిణ తీరంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు ప్రయత్నించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఆరోపించారు. వివాద పరిష్కారానికి చర్చలు జరుపుతూ ఉండగానే చైనా దుందుడుకుగా వ్యవహరించింది. అందుకే చైనా కుయుక్తులకు భారత్ వెంటనే చెక్ పెట్టేసింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న సాధారణ స్థితిని మార్చేందుకు రెడ్ ఆర్మీ ట్రై చేసినట్లు మన సైన్యం గుర్తించింది. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టింది. చైనా సేనలు తాళ్లు, ట్రెక్కింగ్ పరికరాలను ఉపయోగించి తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చినట్లు సమాచారం. పాంగాంగ్లోని తాకుంగ్ ప్రాంతంలో దాదాపు 500 మంది PLA సైనికులు గుమ్మిగూడినట్లు తెలుస్తోంది. చైనా కదలికలను పసిగట్టిన భారత సైన్యం ధీటుగా స్పందించడంతో డ్రాగన్ సేన తోకముడిచింది. సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను, చైనా కదలికలను కేంద్రం కూడా నిశితంగా గమనిస్తోంది. ఎల్ఏసీలో ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో దూకుడుగానే వ్యవహరించాలని భారత్ భావిస్తోంది. ఇంతకీ పాంగాంగ్ లేక్ దగ్గర ఏం జరిగింది? ఫింగర్ 4 దగ్గర అర్ధరాత్రి కనిపించిన సీన్ ఏంటి? రెడ్ ఆర్మీ చర్యకు ఇండియన్ ఆర్మీ ఎలా చెక్ పెట్టింది? ఆపరేషన్ బ్లాక్ టాప్లో ఇండియా ఎలా సక్సెస్ అయింది? ఇది అందరికీ తెలియాల్సిన విషయం, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన తరుణం. అర్ధరాత్రి వేళ చైనా సేనలు గీసిన స్కెచ్ ఏంటి? ఆపరేషన్ బ్లాక్ టాప్ లో మనం ఎలా సక్సెస్ అయ్యాం? అసలు చషుల్ సెక్టార్ లో ఏం జరిగింది? భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా ఎన్ని రకాలుగా ట్రై చేసినా భారత సేనలు తిప్పికొడుతున్నాయి. కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. గత శనివారం రాత్రి చషుల్ సెక్టార్ లో జరిగిన సీన్ చైనా రెడ్ ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రోజు అర్ధరాత్రి మోల్దో నుంచి భారీగా చైనా ట్యాంకులు, ట్రక్కులు ముందుకు కదిలాయి. ఈ టీంలో దాదాపు 200 నుంచి 500 మంది సైనికులు ఉన్నట్లు అంచనా. అక్కడి కీలకమైన పర్వత శిఖరం బ్లాక్ టాప్ ని చేజిక్కించుకోవాలన్నదే డ్రాగన్ టార్గెట్. దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారత శిబిరాలను, కార్యకలాపాలను చాలా ఈజీగా మానిటర్ చేయొచ్చన్నది చైనా ప్లాన్. బ్లాక్ టాప్ ని చేజిక్కించుకోవాలని చైనా స్కెచ్ గీయగానే ఇండియా అలర్ట్ అయింది. పాంగాంగ్ లేక్ దక్షిణ రేవులోని కీలక పర్వత శిఖరాలను డ్రాగన్ కంటే ముందే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కు పర్మిషన్ ఇచ్చేసింది. SFF వెంటనే సీన్లోకి దిగిపోయింది. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఎటు చూసినా కెమెరాలు, ఎక్కడికక్కడ నిఘా పరికరాలు. పాంగాంగ్ లేక్ సౌత్ బ్యాంక్ లో ఉన్న పర్వతం పరిస్థితి ఇది. అయితే వీటన్నింటినీ ఎదుర్కొని చైనా సైన్యం కంటే ముందే భారత బలగాలు ర్యాపిడ్ స్పీడ్ తో రియాక్ట్ అయ్యాయి. చైనా నిఘా పరికరాల్ని అక్కడి నుంచి తొలగించాయి. ఇండియన్ ఆర్మీ చర్యలతో బిత్తరపోయిన చైనా యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించింది. మన ఆర్మీ కూడా అదే స్థాయిలో T-72, T-90 ట్యాంకులను మోహరించింది. మన బలగాలు కీలక పర్వత శిఖరాలపై మోహరించి ఉండడం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ని కూడా రంగంలోకి దించడంతో డ్రాగన్ బలగాలు ముందడుగు వేయలేకపోయాయి. దీంతో ఆపరేషన్ బ్లాక్ టాప్ సక్సెస్ అయింది. చుషుల్ మోల్డో ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాక్ టాప్ ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. ముందుగానే పసిగట్టినటువంటి నిఘా వర్గాలు మన యొక్క వికాస్ బెటాలియన్స్ దించడం, ఆ యొక్క ప్రాంతాలను ముందుగానే ఆక్యుపై చేసుకునేసరికి అసలు చైనాకు తేరుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు భారతదేశం యొక్క సత్తా ఏంటో దానికి అర్థమైంది. సెకండ్ మంచి జవాబు ఇచ్చాం, రెండోసారి దానికి గట్టి జవాబు ఇవ్వడం అనేటువంటిది మనం ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ నిఘా కెమెరాలు ఉన్నాయి. ఆ నిఘా కెమెరాలకు కూడా చిక్కకుండా మన యొక్క వికాస్ బెటాలియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం, దాన్ని ఆక్యుపై చేయడం, ఆ కెమెరాలు నాశనం చేసేంత వరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ ఇలాంటి సత్తా చూపించాయి మన యొక్క వికాస్ బెటాలియన్స్. పాంగాంగ్ లేక్ సౌత్ బ్యాంక్ ను భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో
స్పాంగూర్ గ్యాప్ అనే ప్రాంతాన్ని భారత్ చాలా క్లియర్ గా మానిటర్ చేయగలుగుతోంది. ఈ పర్వతమయ ప్రాంతంలో ఇది చాలా కీలక మార్గం. పొరుగున ఉన్న స్పాంగూర్ సరస్సు దక్షిణ రేవులో చైనా ఒక రోడ్డును కూడా నిర్మించింది. దీనిపై యుద్ధ ట్యాంకులు, ట్రక్కులు తరలించే వీలుంది. ఇక్కడి ఎత్తైన ప్రాంతాలపై మన బలగాలు మోహరించడం వల్ల చైనా వాహనాల కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. సమీపంలోని రెజాంగ్లా సహా అనేక కీలక ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను భారత్ మోహరించింది. 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా పాంగాంగ్ దక్షిణ రేవు ప్రాంతంలో రెండు దేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు జరిగాయి. అయితే భారత్ తన ఆధీనంలోకి తీసుకున్న పర్వత ప్రాంతం డ్రాగన్ తమదిగా వాదిస్తోంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను భారత్ ఉల్లంఘించి ఉద్రిక్తతలను రెచ్చగొట్టిందని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఆరోపించింది. భారత సైనిక చర్య వల్ల సరిహద్దు ప్రాంతంలో శాంతికి తీవ్ర విఘాతం కలిగిందని తెలిపింది. పాంగాంగ్లోని దక్షిణ ఒడ్డున ఉన్న రెకిన్ పాస్ వద్ద అతిక్రమణకు పాల్పడిందని ఆరోపించింది. వెంటనే ఆ ప్రాంతాల నుంచి భారత్ వైదొలగాలని డిమాండ్ చేసింది. ఇతర దేశాల భూభాగాన్ని తాము ఆక్రమించలేదని, కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యుంగా తెలిపారు. భారత్ చైనా మధ్య సరిహద్దులు ఖరారు కాలేదని, అందుకే తరచూ సమస్యలు వస్తున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంటున్నారు. అయితే పాంగాంగ్ దక్షిణ రేవులో యుద్ధ ట్యాంకులు, బలగాల మోహరింపును పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యగా భారత సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఎదురుదాడి తమ ఉద్దేశం కాదని వివరించాయి. కీలక చషుల్ వ్యాలీలోని భారత భూభాగాన్ని రక్షించుకునేందుకే ఇలా చేశామని తెలిపింది ఇండియన్ ఆర్మీ. ఈ ప్రాంతంలో చైనా కదలికలను పసిగట్టడం వల్ల పాంగాంగ్ సౌత్ లేక్ బ్యాంకులో ఉన్న పర్వత శిఖరాలపై బలగాలను మోహరించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇండో చైనా బోర్డర్లో డ్రాగన్ ఆర్మీ కదలికలతో భారత్ అప్రమత్తమైంది. చైనా కనుక దాడికి తెగబడితే వెంటనే తిప్పి కొట్టేందుకు సన్నద్ధమైంది. ఆయుధ సామాగ్రిని తరలిస్తోంది, బలగాలను మోహరిస్తోంది. అటువైపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే ప్రిపరేషన్లో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఏసీకి అవతలి వైపు, యువతలి వైపు రెండు దేశాల ఆర్మీలు ఏం చేస్తున్నాయి? యుద్ధ సన్నద్ధత ప్రదర్శన వెనుక ఒకరికొకరు ఇచ్చుకునే సిగ్నల్స్ ఏంటి? బార్డర్లో మళ్లీ చైనా కవ్వింపులు. డ్రాగన్ కదలికలను నిశితంగా గమనిస్తున్న భారత్. సాలిడ్ ఆన్సర్ ఇచ్చేందుకు స్టడీగా ఉన్న ఇండియా. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పీక్ స్టేజ్కు చేరాయి. పాంగాంగ్ లేక్ దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. పాంగాంగ్ సౌత్ బ్యాంక్ వైపున్న బ్లాక్ టాప్ హిల్ ని ఆక్రమించుకునేందుకు చైనా విఫల ప్రయత్నం చేసింది. ఈ విషయంలో చైనాకు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. దీనిని జీర్ణించుకోలేని చైనా ఎల్ఏసీకి దగ్గరలో యుద్ధ ట్యాంకులను దించుతోంది, బలగాలను మోహరిస్తోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి హెలికాప్టర్లను మోహరించి చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాదు, చైనా సొంతంగా తయారు చేసుకున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-20 యుద్ధ విమానాలను కూడా ఎల్ఏసీకి అతి దగ్గరలో ఉన్న హోటన్ ఎయిర్ బేస్ లో మోహరించింది. వీటితో పాటు మరిన్ని ఫైటర్ జెట్స్, బాంబర్స్, డ్రోన్స్, ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా సిద్ధంగా ఉంచింది. చైనాకు చెందిన హోటాన్ ఎయిర్ బేస్ ఎల్ఏసీకి 250 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఫింగర్ 4 పాంగాంగ్ సో సరస్సుకి 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత 6 నెలలుగా చైనా ఈ హోటాన్ ఎయిర్ బేస్ లో యుద్ధ విమానాలను మోహరిస్తోంది.
భారత్లోని శత్రు దుర్భేద్యమైన మిలిటరీ బేస్ల మీద కూడా చైనా ఓ కన్నేసి ఉంచింది. ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ కదలికలను గమనించే ప్రయత్నం చేస్తోంది. భారత్ బలగాలు కూడా చైనాకు గట్టి సమాధానం చెప్పేందుకు సన్నద్ధంగానే ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ కూడా యుద్ధ ట్యాంకులను మోహరించింది. పర్వత ప్రాంతాలపై బలగాలను దింపింది. బ్లాక్ టాప్ హిల్ పై ఇప్పటికే మన సైనికులు తిష్టవేశారు. చైనా కదలికల్ని గమనిస్తున్నారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ని కూడా సీన్లోకి దించారు. ఎల్ఏసీ వెంట ఉన్న మంచు కొండలపై ఎక్కడికైనా మోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని మోహరించింది భారత్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇగ్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కీలక స్థావరాలతో పాటు అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో మోహరించినట్లు సమాచారం. సైనికులు ఈ మిసైల్స్ ని భుజం మీద మోస్తూనే శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు. ఈ పోర్టబుల్ ఇగ్లా మిసైల్ సిస్టమ్ ని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తాయి. ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, హెలికాప్టర్లను వీటితో చాలా ఈజీగా పేల్చేయొచ్చు. సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఓవర్ యాక్షన్ ని దృష్టిలో ఉంచుకుని భారత్ రఫేల్ ఫైటర్ జెట్స్ ని మోహరించింది. ఇవి ఎల్ఏసీకి అతి దగ్గరలోనే ఉన్నాయి. పరిస్థితులు ఏమాత్రం అదుపు తప్పినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్తో అటాక్ చేసేస్తుంది. ఈ ఫైటర్ జెట్ పవర్ ఏంటో చైనాకు బాగా తెలుసు. ఇప్పటికే ఇండియాకు 5 రాఫెల్ జెట్స్ వచ్చేశాయి. స్పెషల్ గా ఇండో చైనా బార్డర్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగానే ఫస్ట్ బ్యాచ్ ని రప్పించారు. ఇప్పుడు గనక చైనా ఓవర్ యాక్షన్ చేస్తే రఫేల్ యాక్షన్ లోకి దిగుతుంది. నిప్పుల వర్షం కురిపిస్తుంది. చైనా మేడ్ 5th జనరేషన్ J-20 ఫైటర్ జెట్ తయారు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు దాని పవర్ ఏంటో, సత్తా ఏంటో ఎక్కడా బయటపడలేదు. జస్ట్ తయారు చేసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ లో పెట్టుకున్నారే తప్ప యుద్ధం వస్తే అదెలా పనిచేస్తుందో చైనా వాళ్లకు కూడా సరిగ్గా తెలియదు. ట్రైనింగ్ లో, టెస్టింగ్ లో J-20 సీన్ వేరేలా ఉంటుంది. యుద్ధంలో యాక్షన్ మరోలా ఉంటుంది. అందుకే రఫేల్ రంగంలోకి దిగితే చైనాకు చెందిన ఫైటర్ జెట్ ఏదైనా నేలకూలాల్సిందే. చైనా కూడా యుద్ధ హెలికాప్టర్లను తూర్పు లద్దాఖ్లో మోహరించింది. గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్ 14తో పాటు పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో డ్రాగన్ హెలికాప్టర్లు భారత భూభాగంలోకి చొరబడేందుకు ఇప్పటికే ప్రయత్నించాయి. దీంతో అప్రమత్తమైన భారత్ గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చింది. సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు అడ్వాన్స్డ్ రాడార్ల ద్వారా నిఘా పెంచారు. భూమిపై నుంచే గగనతలంలో జరిగే ప్రతి కదలికను పసిగడుతున్నారు. ఉపరితలం నుంచే ఆకాశంలోని టార్గెట్లను ఫినిష్ చేసేందుకు మిసైల్స్ ని కూడా మోహరించారు. రఫేల్తో పాటు యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను కూడా భారత్ చైనా సరిహద్దుల్లో మోహరిస్తోంది. వీటితో పాటు మిగతా ఆయుధ సామగ్రిని కూడా వేగంగా లద్దాఖుకు తరలిస్తోంది. మౌంటైన్ ఆర్మీతో పాటు సైనికులను కూడా వేలల్లో సరిహద్దులకు తరలిస్తోంది ఇండియన్ ఆర్మీ. చైనా ఎప్పుడు దాడికి దిగినా తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉంది. పాంగాంగ్ లేక్ ఇండియా చైనా మధ్య ఘర్షణ తలెత్తప్పటి నుంచి ఈ సరస్సే హాట్ టాపిక్ అవుతోంది. క్లాష్ మొత్తం ఈ లేక్ చుట్టూ తిరుగుతోంది. అందుకే ఇప్పుడు పాంగాంగ్ పక్కన ఉన్న పర్వత ప్రాంతాలు కీలకంగా మారాయి. యుద్ధం వస్తే ఈ పర్వతాలే కీ రోల్ పోషించబోతున్నాయి. మరి పర్వత ప్రాంతాల్లో యుద్ధానికి దిగాల్సి వస్తే భారత్, చైనాలో ఎవరి సత్తా ఎంత? లేక్ చుట్టే ఇండో చైనా బార్డర్ క్లాష్. యుద్ధంలో కీలకంగా మారనున్న పర్వత ప్రాంతాలు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం వస్తే ఎవరి సత్తా ఎంత?
ఇండియా చైనా మధ్య ఇంకా సరిహద్దులు తేలలేదు. ఆ వివాదం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అందుకే రెండు దేశాల మధ్య ఎల్ఏసీ వెంబడి ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇందులో పాంగాంగ్ లేక్ ఒకటి. ఇండియా చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం 4 నెలలుగా పాంగాంగ్ లేక్ చుట్టే తిరుగుతోంది. ఇప్పటి వరకు చైనా కార్యకలాపాలన్నీ పాంగాంగ్ లేకుకు ఉత్తర తీరం వైపే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడవి పాంగాంగ్ సరస్సుకు దక్షిణ తీరం వైపుకు కూడా మొదలయ్యాయి. అసలేంటి ఈ పాంగాంగ్ లేక్? భారత్ చైనా మధ్య వివాదం తలెత్తడానికి రీజన్ ఏంటి అనే విషయాలను కాస్త లోతుగా తవ్వితే చాలా విషయాలే తెలిసాయి. పాంగాంగ్ సో లద్దాఖ్లో కొంత, టిబెట్లో కొంత ఉంటుంది. లడఖీ భాషలో పాంగాంగ్ అంటే విస్తృతమైందని అర్థం. సో అంటే టిబెటన్లో సరస్సు అని అర్థం. సముద్ర మట్టానికి 4270 మీటర్ల ఎత్తులో పాంగాంగ్ లేక్ ఉంది. ఇది దాదాపు 135 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇందులోని నీళ్లు చూసేందుకు క్రిస్టల్ క్లియర్ గా కనిపించినా మొత్తం ఉప్పు నీరే ఉంటుంది. దీనివల్ల ఇందులోని నీళ్లు తాగేందుకు పనికిరావు. వింటర్ సీజన్లో పాంగాంగ్ సో గడ్డ కడుతుంది. అప్పుడు దానిపై వెహికల్స్ కూడా నడపవచ్చు. దాదాపు 2/3 పాంగాంగ్ లేక్ చైనా కంట్రోల్లోనే ఉంటుంది. కేవలం 45 కిలోమీటర్ల సరస్సు మాత్రమే భారత్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులో నుంచే భారత్ చైనా మధ్య వివాదానికి కారణమవుతున్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళ్తుంది. భారత్ చెబుతున్న దాని ప్రకారం పాంగాంగ్ సరస్సుకు ఉత్తర ఒడ్డున అంతర్జాతీయ సరిహద్దు ఉంటుంది. 19వ శతాబ్దంలో శిథిలమైన కుర్నాక్ కోటకు దగ్గరలో సరిహద్దు ఉందనేది భారత్ వాదన. కానీ ఎల్ఏసీ పశ్చిమం వైపున 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాంగాంగ్ నార్త్ బ్యాంకులో ఉన్న భూభాగాన్ని ఫింగర్స్ గా గుర్తించారు. ఫింగర్ 8 గుండా వాస్తవాధీన రేఖ వెళ్తుందని ఇండియా చెబుతుంటే, చైనా మాత్రం అది పశ్చిమం వైపు ఉందని వాదిస్తోంది. పాంగాంగ్ సౌత్ బ్యాంకులో వాస్తవాధీన రేఖ అంత పెద్దగా ఏమీ లేదు. పాంగాంగ్ సరస్సు గుండానే వాస్తవాధీన రేఖ వెళ్లడం ఇప్పుడు రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి కారణమవుతోంది. ఎల్ఏసీకి సౌత్ వైపు ఉన్నది కూడా తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. అందుకే ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పాంగాంగ్ సౌత్ బ్యాంక్ వైపున్న పర్వత ప్రాంతాల్లోకి చొరబడేందుకు చైనా ట్రై చేసింది. కానీ భారత్ ధీటుగా బదులిచ్చింది. చైనా ఫింగర్ 8 దగ్గర ఉన్నది. గతంలో తన యొక్క స్థావరం ఎక్కడ పెట్టుకున్నదంటే ఫింగర్ 8 దగ్గర పెట్టుకుంది. అండ్ మనమేమో ఫింగర్ 2 దగ్గర ఉన్నాం. ఇదేమంటదంటే ఇప్పుడు ఫింగర్ 2 వరకు భారతదేశం ఆధీనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫింగర్ 2 వరకు ఉన్నటువంటి ప్రాంతం తమదే అని చెప్పేసి ఆ యొక్క చైనా వాదిస్తుంది. ముఖ్యంగా ఫింగర్ 4 అనేటువంటి చాలా కీలకమైంది. ఎందుకంటే ఫింగర్ 4లో కనుక నుంచుంటే ఈ విధంగా సరస్సు ఉంటుంది. మన హెడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఫింగర్ 4 ఉంటుంది. ఈ రెండు వైపులా ఉన్నటువంటి ప్రాంతానికి యొక్క వ్యూ అనేటువంటిది ఫింగర్ 4 ద్వారా బాగా లభిస్తుంది. కాబట్టి ఫింగర్ 4ను ఆక్యుపై చేసుకోవడం కోసం ఫింగర్ 2 వరకు మాదే అని చెప్పేసి చైనా డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అందు గురించి కుటీల ప్రయత్నాలు చేస్తుంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవులో పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్న ఆపరేషన్లో భారత్ కు చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ పాల్పంచుకుంది. ఇది రాలోని డీజీఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. పీఎంఓ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సెక్రటరియట్ ఆదేశాల మేరకు కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం తర్వాత డీజీఎస్ ఏర్పడింది. ఎస్ఎఫ్ఎఫ్ లో మొత్తం 5000 మందితో 5 బెటాలియన్లు ఉన్నాయి. వీరంతా పర్వత ప్రాంత యుద్ధ రీతుల్లో ఆరితేరి ఉంటారు. ఇందులో ప్రధానంగా భారత్లో స్థిరపడ్డ టిబెట్ సంతతి వారు ఉంటారు. సైన్యంలోని పారాషూట్ రెజిమెంటుకు చెందిన ప్రత్యేక బలగాల సభ్యులు కూడా ఉన్నారు. భారత సైనికాధికారులే ఈ బెటాలియన్లకు నేతృత్వం వహిస్తున్నారు. 1971 నాటి భారత్ పాక్ యుద్ధం నుంచి 1999 నాటి కార్గిల్ పోరు వరకు అనేక చోట్ల స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ సత్తా చాటింది. ఈ దళంలోని వికాస్ స్టాలియన్ లేటెస్ట్ ఆపరేషన్ చేపట్టింది. భారత సైన్యంలోని సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ దళం కూడా ఇందులో పాల్గొంది. బ్లాక్ టాప్ హిల్ ని స్వాధీనం చేసుకుని ఇండియన్ ఆర్మీ కార్యకలాపాలపై నిఘా పెట్టాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భావించింది. ఆ దిశగా ప్రయత్నం చేసి విఫలమైంది. వాస్తవానికి పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో చైనాతో పోలిస్తే భారత్ చాలా బలంగా ఉంటుంది.
మన దగ్గర ప్రత్యేకంగా మౌంటైన్ ఆర్మీ కూడా ఉంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో శత్రు సేనలను చావుదెబ్బ కొట్టడంలో ఈ మౌంటైన్ ఆర్మీ దిట్ట. అయితే పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో చైనాకు అంతగా ప్రావీణ్యం లేదు. వికాస దళాలు అని చెప్పేసి అంటాం, అవన్నీ కూడా చాలా సీక్రెట్ దళాలు. అవి శత్రు యొక్క ప్రాంతాల్లో ఈవెన్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా మీరు చూశారు పారా కమాండోలు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారో. ఈవెన్ పారా కమాండోలు కన్నా సుశిక్షితులైనటువంటి మౌంటైన్ వార్ఫేర్ సభ్యులు మన దగ్గర ఉన్నారు. అండ్ వీఆర్ వెరీ మచ్ ట్రైన్డ్. మౌంటైన్ వార్ఫేర్లో ఒక రంగా చెప్పాలంటే చైనా యొక్క సత్తా తక్కువగానే ఉంది, భారతదేశం యొక్క సత్తా చాలా ఎక్కువగా ఉంది. అందుగురించే వీళ్ళు ఎప్పుడూ కూడా దుర్భేద్యమైనటువంటి సమయాల్లో, వాతావరణం అనుకూలంగా లేనటువంటి సమయాల్లో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుగురించి ఇప్పుడు రాబోయేటువంటి 4 నెలలు ఏదైతే ఉందో భారతదేశానికి చాలా కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాంగాంగ్ సో సౌత్ బ్యాంకులో గనక తలపడాల్సి వస్తే గెలిచే సత్తా చైనా సేనలకు లేదు. పర్వతాల్లో యుద్ధ తంత్రం ఎలా ఉంటుందో వాళ్లకంటే బాగా మన మౌంటైన్ ఆర్మీకే తెలుసు. ఎందుకంటే వీరిని ప్రత్యేకంగా పర్వత ప్రాంతాల్లో యుద్ధం కోసమే తయారు చేశారు. అందుకే చైనా ఇటువైపు వచ్చే దుస్సాహసం చేయలేదు. బ్లాక్ టాప్ హిల్ భారత్ ఆధీనంలోకి రాగానే చైనా సేనలు వెనక్కి తగ్గాయి. ఎల్ఏసీ వెంబడి యుద్ధ ట్యాంకులను మోహరిస్తున్నాయి. పరిస్థితి ఏమాత్రం చేజారినా డ్రాగన్ దాడులను తిప్పికొట్టేందుకు భారత బలగాలు పూర్తి సామర్థ్యంతో సన్నద్ధంగా ఉన్నాయి. ఇది వాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.